అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం మన ఛానల్లో వీడియో పెట్టి ఆల్మోస్ట్ 1.5 మంత్ 2 మంత్స్ అయిపోయింది. సో కొంచెం టైం సెట్ బ్యాక్స్ కుదరక మనకి కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో అంటే ఇప్పటి నుండి మనకు కొంచెం కంటిన్యూస్గా వస్తాయి అనమాట వీడియోస్. సో ముందుగా టాపిక్ విషయానికి వస్తే మనకి పవన్ కళ్యాణ్ గారు రెండో కొడుకు మార్క్ శంకర్ గారు సింగపూర్లో స్కూల్లో చదువుతున్నారు. సో ఆయనకి అగ్ని ప్రమాదం జరిగింది. సో అది ఒక 2 రోజుల నుంచి న్యూస్ నడుస్తూనే ఉంది. సో ఆ విషయాన్ని కూడా దిగమింగుకొని ప్రముఖ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకి విజయనగరం జిల్లాలోని ప్లస్ మనకి సాలూరు ప్రాంతంలో పర్యటిస్తున్నారు అనమాట. సో సాలూరు మండలాల ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు కాబట్టి మనకి ఈ విషయం తెలిసినప్పుడు మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 1000 కోట్లతో మహాయజ్ఞంలాగా మనకి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయాలనే సుదుద్దేశంతో మనకి 1000 కోట్లతో చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి మనకి ఏంటంటే దీన్ని మధ్యలో వదలకూడదు అనేది మనకి ఏంటంటే 2 రోజుల ప్రోగ్రాం కాబట్టి మనకి ఈరోజు కూడా ప్రోగ్రాం పూర్తి చేసుకొని సాయంత్రం వెళ్తాను అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో మనకి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మనకు ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్లస్ నారా లోకేష్ గారు కానీ అలానే కాకుండా మనకి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మెయిన్గా మనకి ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి పిల్లవాడి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది వాకప్ చేయడం అనేది మనకి ఆయన పత్రికాముఖంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నేను అంటే ఈ వీడియో పరంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరి ఇంట్లో అయినా సరే విషాదాలు జరుగుతాయి, ఓకేనా. మీ ఇంట్లో జరుగుతాయి, మా ఇంట్లో జరుగుతాయి, ఈ వీడియోలు చూసే ప్రతి ఒక్కరు ఇంట్లో జరగచ్చు, ఓకేనా. నేను ఇక్కడ ఈ వీడియోలో నేనేం చెప్తున్నానంటే విషాదాలు వచ్చినప్పుడు మనకి అట్లీస్ట్ మనం అండగానే ఉండాలి. అండగా లేకపోయినా సరే సైలెంట్గానే ఉండాలి, లేకపోతే మనం తోచిన మాటలు ఇచ్చి తోడ్పాటునివ్వాలి. అలానే కాకుండా ఈ విషయంలో కూడా మనకి పవన్ కళ్యాణ్ కొడుకు మనకి సింగపూర్లో ఎందుకు చదువుతున్నాడు, వాళ్ళ ఆవిడ సింగపూర్లో ఎందుకు ఉంది, ఇవన్నీ ఏంటంటే మనకి వైఎస్ఆర్సీపీకి పని పాట లేకుండా చేస్తున్నారు, లేకపోతే మనకి ఏంటంటే అసలు వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశం లేదో, లేకపోతే ఒక మనుషుల గురించి కానీ ఒక వ్యక్తుల గురించి కానీ మంచిగా ఆలోచించరు. కానీ మీ అధినాయకుడే మనకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా హుందాగా మనకి ట్విట్టర్ రూపంలో మార్క్ శంకర్కి జరిగినటువంటి విషయాన్ని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేశారు. దానికి పవన్ కళ్యాణ్ గారు పత్రికా ముఖంగా మీడియా సమక్షంగా మనకి థ్యాంక్ యూ కూడా చెప్పారు అనమాట. అందరితో పాటు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఎలా చెప్తూనే కేటీఆర్ గారికి ప్లస్ మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ చెప్పారు అనమాట. మీ అధినాయకుడే మనకి అంత హుందాగా ట్వీట్ చేసి మనకి పవన్ కళ్యాణ్ గారే మనకి థ్యాంక్ యూ చెప్పితే మీరు మధ్యలో ఎందుకు ఇంత ఇది చేస్తున్నారనేది అర్థం కావట్లా. ఒక 2 రోజుల నుంచి మనకి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో చాలామందికి తెలియపోవచ్చు, కానీ ఆ హ్యాండిల్స్ చేసే వ్యక్తులు కానీ సోషల్ మీడియాని హ్యాండిల్ చేసే వ్యక్తులు కానీ ప్లస్ మనకి ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ అవన్నీ ఏంటంటే కొంచెం వక్రంగాను ఎలా పడితే అలా మాట్లాడుతున్నాను అనమాట. ఇది ఎవరింట్లో అయినా సరే జరిగినా సరే మంచి పద్ధతి కాదు అనేది నా ఫీలింగ్ అనమాట. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మా పిల్లలకో లేకపోతే మనకి ఏంటంటే ఎవరైనా సరే పెద్దవాళ్ళ పిల్లలకో మీ కుటుంబాల్లోనే ఎవరికైనా జరిగినప్పుడు విషయం ఏంటంటే మీ ప్రాంతంలో ఉండే మీకు చెందిన వ్యక్తులు కానీ వాళ్ళు కానీ లేకపోతే సుదూర ప్రాంతంలో ఉండే వ్యక్తులు కానీ మీకు ఫోన్ చేసి వాకప్ చేయడం అనేది కరెక్ట్. అది ఎవరికైనా వాకప్ చేస్తారు, పిల్లవాడికి ఏమైంది ఎలా ఉంది ఏందనేది. పవన్ కళ్యాణ్ గారిది పెద్ద స్థాయి కాబట్టి మనకి ఏంటంటే ప్రధానమంత్రి ప్లస్ మనకి ఏంటంటే ఆయన ప్రముఖ సౌత్ ఇండియాలో ఉన్న ద బిగ్గెస్ట్ యాక్టర్ కాబట్టి, క్రౌడ్ పుల్లింగ్ యాక్టర్ కాబట్టి, అలానే కాకుండా ప్రస్తుత రాజకీయాల్లో కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి మనకి ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు చేసి కనుక్కుంటారు. దాన్ని కూడా ఒక ట్రోల్గా చేసి అసలు ఎంత వికృతంగా మనకి ఏంటంటే కొన్ని కామెంట్స్ చూస్తే మనకి కొన్ని ఇవి చూస్తే మరీ చండాలంగా వికృతంగా అసలు ఈ విధంగా కూడా ఆలోచిస్తారా. చిన్న పిల్లవాడండి, 8 ఇయర్స్ 8 సంవత్సరాల పిల్లోడి గురించి కూడా ఈ విధంగా మాట్లాడి ఈ విధంగా చేయడం వల్ల మీకు అంత ఆనందం వస్తుందనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎవరికైనా బాగాలేనప్పుడు వీలైతే హెల్ప్ చేయండి, లేకపోతే మాట సాయం అన్నా, లేకపోతే మనకి మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టే అట్లీస్ట్ మాట సాయం అన్నా చేయండి. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు అనమాట, వాళ్ళ కూతురు లండన్లో చదువుతున్నారు. మన ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్లస్ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ
సో ప్రముఖ స్థాయిలో ఉన్న వ్యక్తులు మొత్తం సో బయట దేశాలకు వెళ్ళి చదవడం అనేది కామన్ అనమాట. సో ఇక్కడ చదవలేక కాదు, డబ్బులు ఎక్కువ కాదు, సో మంచి ఎడ్యుకేషన్ కోసం తీసుకెళ్ళి చదువుతారనమాట. సో ఇప్పుడు మీకు మాకు మనకి డబ్బులు ఉంటే సో మంచి ఎడ్యుకేషన్ కోసం పక్క దేశాలు తీసుకెళ్ళి చదివేమా? అది నేను ఒకప్పుడు ఏంటంటే మనకి బయట దేశాలకు వెళ్ళి చదవాలని సో చాలా ప్రయత్నించాను అనమాట. సో ఎంఎస్ చేయాలని, బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎస్ చేయాలని. ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు అనమాట. సో బయట దేశంలో మనకి దేశాలు ఏదైనా జరిగితే మనకి దాని దిగుమునుకొని కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు సో ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు. సో వీలైతే అప్రిషియేట్ చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. అంతేగాని సో ఇలా పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేసి సో మీ యొక్క స్థాయిని, మీ అధినాయకుడి యొక్క స్థాయిని దిగజార్చదనేది నా ఫీలింగ్ అనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారి కంటూ కొంత సో మనకి ఆయనకంటూ రాజకీయంలో కొన్ని పేజీలోనే ఆయనకంటూ కొంచెం పరపతి ఉందన్నమాట. సో పార్టీ విషయం అని నేను చెప్పట్లేదు, సో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నాను. సో ఆయన అడుగుజాడలో జరుగుతున్న పార్టీ కాబట్టి ఆయన హుందాగా సో ఈ విషయంలో అయితే మనకి హుందాగా ప్రవర్తించారు కాబట్టి మీరు కూడా అదే విధంగా ఉండాలనేది సో నా కోరిక, నా యొక్క అభిమతం. అలా ఉంటేనే సో 4 రోజుల పాటు పార్టీ బాగుంటుంది, మీకు కూడా బాగుంటాయి అనమాట. మీ ఇళ్ళల్లో జరిగినప్పుడు కూడా పక్కన వాళ్ళు ట్రోల్ చేస్తే మీకు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది సో మీకు ట్రోల్ చేస్తున్నప్పుడు మీకు అర్థమై ఉండాలి. సో దయచేసి ఈ ట్రోలింగ్స్ అనే ఆపేయండి అనేది నా ఫీలింగ్ అనమాట. సో అది ఎవరు కొడుకైనా సరే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్.